వేవ్స్ మీడియా కాకినాడ జిల్లా జగ్గంపేట స్థానిక రావులమ్మ నగర్లోని టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మీడియా సమావేశంలో మాట్లాడుతూ జగ్గంపేట నియోజకవర్గంలో 16వ నెంబర్ జాతీయ రహదారి గండేపల్లి మండలం మురారి నుండి కిర్లంపూడి మండలం సోమవారం వరకు విస్తరించి ఉందని, ఈ రహదారి వల్ల అభివృద్ధి చెందడంతో పాటు రోడ్డు గడిచిన కాలంలో 30,000 ప్రమాదాలు, ఆ ప్రమాదాల వల్ల 5,000కు పైగా ప్రజలు చనిపోతున్నారని, ముఖ్యంగా 2003 సంవత్సరంలో 4 లైన్ల జాతీయ రహదారి నిర్మాణంలో గండేపల్లి వద్ద అండర్ పాస్ బ్రిడ్జి నిర్మాణానికి ఒక వ్యక్తి చేసినందు వలన అదే వ్యక్తి కుటుంబంలో తర్వాత కాలంలో అదే 11 మంది రోడ్డు ప్రమాదంలో మరణించారని, ముఖ్యంగా జేవీఆర్ సెంటర్లో ప్రమాదాలకు బారిన పడి అనేక మంది చనిపోతున్నారని, కొద్ది రోజుల కిందట బలభద్రపురం గ్రామానికి చెందిన వ్యక్తి కూడా చనిపోవడం జరిగిందని, జేవీఆర్ సెంటర్ దాటిన తర్వాత త్వరితగతిన పూర్తి చేసి ప్రమాదాలు నివారించేందుకు నేషనల్ హైవే అథారిటీ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా జగ్గంపేట అటు ఇటు ఉన్న సర్వీస్ అప్రోచ్ రోడ్లు డబుల్ రోడ్లుగా విస్తరించి ట్రాఫిక్ జామ్కు తగ్గించాలని అన్నారు. ఈ విషయంలో నేషనల్ హైవే అథారిటీ అదేవిధంగా కేంద్ర మంత్రి ముఖ్యమంత్రి చంద్రబాబుకి వినతి పత్రం అందజేస్తామని, అదేవిధంగా సమస్య పరిష్కారానికి కృషి చేయాలని నెహ్రూ అన్నారు. 11 మంది చనిపోయారు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం నేషనల్ హైవే ఏదైతే NH-16 ఉందో దీనివల్ల మన ప్రాంతం మీదుగా నేషనల్ హైవే వెళ్ళడం అన్నది చాలా లాభదాయకమైనటువంటి విషయం. అన్ని రకాలుగా కూడా ఉపయోగం ఉంది. మనం ఏ ప్రాంతానికి వెళ్ళాలనుకున్నా చాలా సులువుగా ప్రయాణం చేయగలిగేటటువంటి అవకాశం, కానీ ఏమన్నా పండించిన పంటలు మనం ఎక్కడికి తీసుకెళ్లాలనుకున్నా సరే గంటల్లో తీసుకెళ్లేటటువంటి విధాన అవకాశానికి కానీ ఉపయోగపడేటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఈ నేషనల్ హైవే ఏర్పడ్డ తర్వాత మన నియోజకవర్గ పరిధిలో మురారి నుంచి సోమవారం వరకు లెక్కేసుకుంటే 10 గ్రామాలు ఉన్నటువంటి పరిస్థితి.